వెబ్సైట్ అన్బాక్స్ చేస్తాను. దీంట్లో స్విచ్ ఇంకా చార్జర్ ఒకటే ఎట్లా చేయాలి యాప్స్టోర్లో కలిసి ఎక్స్ట్రీ పౌడర్ అని వస్తుంది. దాన్ని మీరు ట్రైపాడ్ ఛానల్ దాన్ని పెట్టుకొని మీరు రికార్డ్ చేసేటప్పుడు మీకు బటన్స్ పెట్టుకుని సైడ్లో మీకు వచ్చింది గైస్ ఎయిర్ ఆప్షన్ బటన్ అన్నీ మీకు పక్కకు ఉంటాయి గైస్. అది మొత్తం మీరు ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చూడ చేసి నేను నా డెస్క్ అమౌంట్ చేశాను కానీ నా డెస్క్ మౌంటింగ్ లేదు పాడి కలిసి నేను అది వస్తుంది అది మీరు పెట్టుకొని వీడియో చేసుకుంటాను. మీరైతే ఇప్పుడు చూడొచ్చు. అది మీకు బయట తీసాను. మీకు దాంట్లో ఏమంటే దాని కింద బాక్స్ వస్తుంది. దాంట్లో ఏమంటే తెలుసు ఫస్ట్ పేపర్ మ్యాగింగ్ ఏమన్నా మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే స్విచ్ లైట్లో చాలా పెద్దగా వస్తే ఈ అర్థం మనం ఎక్కడ క్లాస్ చేయాలంటే ఇది మన టేబుల్ టాప్ మోడ్లో అట్లా అవ్వదు గైస్. ఎందుకంటే ఇది నార్మల్ స్విచ్. ఇది స్విచ్ లైట్ గైస్. మీకు రిమూవల్ జాయ్ కాయిన్స్ ఉంటాయి ఏముండవు. నార్మల్ స్విచ్ అయితే గైస్ మీకు రిమూవల్ జాయ్ కాయిన్స్ అన్నీ ఉంటాయి. ఇది కొనుక్కోవడానికి నేను ఆర్డర్ పెట్టాను. అది ఛార్జర్ మనకి ఏదో వేరియంట్ వస్తుంది నాకు తెలియదు కాబట్టి ఛార్జర్ అవన్నీ 3 months చేస్తున్నాను. 5 months ఛార్జర్ ఇచ్చింది. ఇందులో బ్రాండింగ్ వస్తుంది. ఏసీ అడాప్టర్ సీ టైప్ అనుకోండి. సీ టైప్ చూడండి మీకు అక్కడ చూపిస్తున్న సీ టైప్ వచ్చింది. సీ టైప్ వస్తుంది. ఏ స్విచ్లో కూడా సీ టైప్ వస్తుంది. ఏ లైన్లో సీరే బెస్ట్. ఇంకా కవర్ లాభంతో పెట్టండి. దాన్ని పక్కన పెట్టాము. మన పేపర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మన స్విచ్లో పెట్టాము. నేను దీన్ని ఒక చేతితో పట్టుకొని చేస్తున్నాను కాబట్టి నాకు నేను ఒక చేతితో చేస్తున్నాను. దాన్ని కరెన్సీని బట్టి ఇవ్వలేదు. కానీ తీసుకుంటేనే తెలిసింది ఆ బ్లూ కలర్ వైబ్రెంట్ టర్కో వేసుకోవాలి. టర్కో వేసింది చూడటానికి చూడండి ఎట్లా ఉందో. అది నేను చెప్పాను కదా మీకు కింద సీట్ అయితే వచ్చింది. సీట్ కూడా జాయ్ థమ్ స్టిక్స్ XYZ బటన్ డీ ప్యాడ్ హోమ్ బటన్ వస్తుంది. ఇంకా మైనస్ ఇంకా ప్లస్ వస్తుంది. 2 ట్రిగర్స్ ఉంటాయి అప్పుడు ఇక్కడ ఇదేమో టూ గైస్. ఇక్కడ ఆన్ బటన్ పవర్ ఆన్ బటన్. ఇది అదే వాల్యూమ్ తెలుసుకోవడానికి హెడ్ఫోన్ జాక్ గేమ్ కార్డ్. ఇందాక నేను చూపించాను వస్తుంది FIFA దాంట్లో గేమ్ కార్డు అనే దాంట్లో పెట్టారు. ఇక్కడ మనకి మీకు ఇదేమో ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడేమో ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది మీకు టైప్ చేయదు. ఇక్కడేమో మీకు మైక్రో SD కార్డు ఉంటుంది కదా స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి అదొకటి ఇచ్చాడు. ఈ స్విచ్ ఏంటంటే వెనకాల కిక్ స్టాండ్ రాదు. మీకు వేరే స్విచ్చెస్ అయితే మాత్రం మీకు కిక్ స్టాండ్తో సహా వస్తుంది. చూడొచ్చు మీరు గేమ్ కార్డు స్లాట్ వెనకాల మంచిగా బ్రాండింగ్ వేశారు. నీట్ స్విచ్ ఇంకో కలర్ కూడా యాక్చువల్గా ఇది ఇంకోటి గైస్. నా దగ్గర గ్రే కలర్ ఉంది. ఆ గ్రే కలర్ నేను ఎక్కువ వాడలేదు. అదేమో రిపేర్కి వెళ్ళింది. అందుకే నేను పర్చేస్ చేసుకున్నాను మీకు చూపించడానికి. సో ప్లీజ్ నాకు ఇది నా
సపోర్ట్ చేయండి, నాకు మీ సపోర్ట్ కావాలి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.